శుక్రవారం సినిమా రిలీజ్ అయితే హిట్ అయితే ఆ శనివారం నాడు పార్టీ చేసుకుని ఆదివారం రిలాక్స్ అయ్యి సోమవారం మళ్ళీ పనికి వెళ్ళాలి. సినిమా ఫ్లాప్ అయ్యి శనివారం నాడు ఏడ్చి ఆదివారం రిలాక్స్ అయ్యి సోమవారం నాడు పనికి వెళ్ళాలి. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. అన్నిటికంటే మనిషి ఎక్కువ వాల్యూ ఇచ్చేది వాడి పేరుకి ప్రతిష్టకి. అది ఎందుకు పనికిరాదు. మనిషి అతి తక్కువ వాల్యూ ఇచ్చేది టైంకి. అదే పనికి వస్తుంది. 30 అని చాలా ఎక్కువసార్లు మారుతుంది. చిన్నది ఛాన్స్ ఇవ్వట్లేదు. రేపు చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ చెప్పండి. బాగుంది ఇంటర్వ్యూ ఇది. ఇండస్ట్రీలో ఇంటెలిజెన్స్ అనేది వర్కౌట్ అవుతుందా, లక్ అనేది వర్కౌట్ అవుతుందా? ఇంటెలిజెన్సే వర్కౌట్ అవుతుంది, లక్ అనేది లేదమ్మా. అండ్ ఓటీటీ అనేది మిమ్మల్ని చాలా గట్టిగా వాడుతున్నట్లుంది. నేను వాడుతున్నా. సో ఒక రైటర్ ఇంటెలిజెంట్గా ఉండాలంటే వాడికి మెమరీ ఉండాలి. ఆ మెమరీని తిరిగి తెచ్చుకోవాలి. దాని తర్వాత అనలైజ్ చేయాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. అప్డేట్ అవుతూ ఉంటే బతుకున్నంతకాలం రైటర్గా ఉంటాం. ఆ ఓటీటీ వాళ్ళకి రైటింగ్ చాలా అవసరం. దే రెస్పెక్ట్ రైటర్స్ ఎ లాట్. అసలు వాళ్ళు పిండుతారు, రుబ్బి వదులుతారు. సినిమా ఇండస్ట్రీలో ఏముంటుంది, పెద్ద హీరోకి రాయాలంటే న్యూ రైటింగ్ స్కిల్. అది వెబ్ సిరీస్కి రాయటం అనేది ప్యూర్ రైటింగ్ స్కిల్, న్యూ అండ్ ప్యూర్. ఇప్పుడు 3-4 ప్యాడ్లు పెట్టుకుని 3-4 రాస్తా. ఈ ప్యాడ్ తీసుకున్నప్పుడు వాడినే, ఇది అక్కడ పెడితే నాకు కట్టు, మళ్ళీ ఇది తీసుకున్నప్పుడు ఇదే కదా. అప్పుడు 100% దానికే ఫోకస్ చేయాలి. ఇది కథ రాస్తే అది ఆలోచించామనుకో, ఈ కథకి న్యాయం చేయనట్టు. మనకి ప్రయత్నమే మనకి ఫలితం ఇస్తుంది. వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్షిప్ ఆఫ్ గాడ్. ఒక బాగా సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా తిట్టాడు అనుకోండి, వాడిని ఏమంటారంటే అతను చాలా అవుట్ స్పోకెన్ సార్, ఓపెన్గా మాట్లాడండి అంటారు. అదే పాపం బ్యాడ్ షేప్లో ఉన్నవాడు ఏమన్నా అనుకోండి, ఆయన నోటితో సార్ ఎందుకు సార్ అడిగి అవసరం అంటారు. వాళ్ళు చూస్తోంది పవర్ని, డబ్బుని, సక్సెస్ని తప్ప వాడు చేస్తున్న పని కాదు. జయము నిశ్చయంగా. జగపతి బాబు గారు ఇంత అద్భుతంగా హోస్ట్ చేస్తారా అని చెప్పేసి మాకు ఇప్పటి వరకు తెలియదు. అందంగా ఉన్నాడు కదా, బాగా డ్రెస్ బాగున్నాయి కదండి. నాకు కూడా బాగా అనిపించింది. డ్రెస్ తో పాటు మాటలు కూడా చాలా బాగున్నాయి. అవునవును, ఆ మాటలు వెనకాల కారణం మీరే కాబట్టి. ఆయనకి మనం ఏం చెప్పినా సరే అంతకంటే ఎక్కువ ఆ విషయం గురించి చెప్పగలిగే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆయన. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న పర్సన్, ఇతని గురించి ఏమని చెప్పాలి? యాక్టర్ అని చెప్పాలా, డైరెక్టర్ అని చెప్పాలా, ప్రొడ్యూసర్ అని చెప్పాలా, రైటర్ అని చెప్పాలా, 24 క్రాఫ్ట్స్ గురించి కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ అని చెప్పాలా, వాట్ నాట్. ఇతని గురించి చెప్పాలి అంటే చాలానే ఉంటుంది. సో మనం చెప్పడం కంటే అతన్ని అడిగి తెలుసుకోవడం చాలా బాగుంటుంది. ఆయన ఎవరో కాదు, హీజ్ మిస్టర్ నన్ అదర్ దెన్ బిఎస్ రవి గారు, మచ్చ రవి గారు అని కూడా అంటారు, మనందరికీ తెలిసిన విషయమే. నమస్తే రవి గారు. ఎంత సౌమ్యంగా, ఎంత సైలెంట్ గా, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. చెప్పండి. సో చెప్పండి మీరే, ఎలా నడుస్తుంది? నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు వర్షంలో వచ్చారు కదా, ట్రాఫిక్ ఎలా ఉంది? నడుస్తూనే ఉంటుంది. నడవటమే జీవితం. ఇప్పుడు లైఫ్లో పడతాం లేస్తాం కదా. ఎంతకాలం మనం నడుస్తూ ఉంటే అంతకాలం జీవితం బాగున్నట్టే. పడిన చోట ఆగిపోవటం, లేవంగానే అబ్బో అని సెలబ్రేట్ చేసుకోవటం, అది కాదు లైఫ్ అంటే. ఒక డెస్టినేషన్ అనుకుని వెళ్తూ ఉంటాం. ఆ డెస్టినేషన్ వచ్చిన తర్వాత ఇంకో డెస్టినేషన్ ఫిక్స్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మనకు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆగిపోతే, మనం ఏమీ చేయకుండా ఆగిపోతే అప్పులు పెరిగిపోయి ఆ ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకో ఇల్లు కొనుక్కుందాం అనిపిస్తుంది అనుకో, అని ప్లాన్ వేసాం అనుకోండి, అదొక ఫ్యూయర్ అవుతుంది మన బాడీకి, మళ్ళీ సంపాదించడానికి, కష్టపడడానికి. ఇక్కడ డబ్బు సంపాదించడం అనే కాదు, టార్గెట్ ఆఫ్టర్ టార్గెట్ పెట్టుకుని లైఫ్ వెళ్తూ ఉంటే భగవంతుడు మనకిచ్చిన శక్తికి, లేదా ఈ యూనివర్స్ మనకిచ్చిన శక్తికి మనం రిప్లై ఇస్తున్నట్టు, మనం ఏం న్యాయం చేస్తున్నట్టు కాదు. అది మనకిచ్చిన శక్తిని వాడుకోవటమే యూనివర్స్కి మనం ఇచ్చిన రిప్లై. నువ్వు పంపించిన ఎనర్జీని వాడుతున్నా అంటే అది మళ్ళీ పంపిస్తుంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ అన్నారు. అలాగే మనకు వచ్చిన శక్తిని మనం వాడుకుంటూ వెళ్ళాలి. మనకి వచ్చిన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీకు పని ఉంది, మీరు ఒక యాంకర్గా చేస్తున్నారు, మీరు ఒక 100 ఇంటర్వ్యూలు చేస్తారు, మీకు పైకి పిలిచి సన్మానం చేశారు.
ఆ సన్మానం చేయగానే ఆ రోజు ఆగిపోయారు అనుకోండి, మిమ్మల్ని తీసేస్తారు ఉద్యోగం నుంచి కదా. అంతే. సో ఆ 100ని 200 చేయాలని అనుకోవాలి. మీరు ఇంకా పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేయాలి. ఒక ట్రంప్ని ఇంటర్వ్యూ చేయాలి, ఇండియా ఎలన్ మస్క్ వస్తుంటే వాడిని పట్టుకోవాలి, అలా ఏవో టార్గెట్స్ పెట్టుకుంటే వెళ్ళాలి లైఫ్. అప్పుడు మనం న్యాయం చేసినట్టు, మన ఎనర్జీని మనం వాడుతున్నట్టు, అయితే స్టాగ్నెంట్ అయిపోతుంది. అదే జీవితం నడవటం అంటే. సూపర్, ఏదో సాధించామని చెప్పేసి అసలు శుక్రవారం సినిమా రిలీజ్ అయితే హిట్ అయితే ఆ శనివారం నాడు పార్టీ చేసుకుని ఆదివారం రిలాక్స్ అయ్యి సోమవారం మళ్ళీ పనికి వెళ్ళాలి. సినిమా ఫ్లాప్ అయితే శనివారం నాడు ఏడిచి ఆదివారం రిలాక్స్ అయ్యి సోమవారం నాడు పనికి వెళ్ళాలి. ఇది సినిమా ఇండస్ట్రీ వరకు. పొలిటీషియన్స్ అయితే అంతే, ఎవరైనా అంతే. సో జీవితం నడవటం అంటే అది నడుస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు ఎంజాయ్ చేసి పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు, ఎన్నిసార్లు ఏడ్చి రిలాక్స్ అయ్యారు? ఇప్పుడు మళ్ళీ అదే మొదటి చెప్తాను, ఇంకోటి చెప్తాను. ఏంటంటే మనం రాళ్ళు వేస్తూ ఉంటాం. మనం ఆఫీస్లో ఖాళీగా కూర్చున్నప్పుడు టేబుల్ దూరంగా డస్ట్బిన్ ఉంటుంది, టిష్యూ పేపర్ నలిపి వేస్తాం, అది పడదు. ఏమో పడలేదంటే లేచి వెళ్ళి దాంట్లో వేస్తాం. రెండోసారి మళ్ళీ ట్రై చేస్తాం అక్కడి నుంచి కూర్చుని, ఇంకోసారి ఎప్పుడో రోజు పడుతుంది, గ్యాస్ అనుకుంటాం కదా. కింద పడిన దానికంటే దాంట్లో పడిన శాతాలు తక్కువ ఉంటాయి, అవునా? డస్ట్బిన్లో కాగితం పడిన దానికంటే పక్కన పడినవి ఎక్కువ ఉంటాయి. సో ఆ పక్కన పడినవి ఫెయిల్యూర్స్, పడింది సక్సెస్ అనుకో. అదే లైఫ్కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే లైఫ్లో ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్లు తక్కువ ఉంటాయి ఎవరికైనా. లా ఆఫ్ యావరేజెస్ అంటారు దాన్ని. ఒకడికి వరుసగా సక్సెస్లు వస్తున్నాయి 10 ఏళ్ళు అనుకో లైఫ్లో ఎక్కడైనా, వాడు ఆ తర్వాత 10 ఏళ్ళు, ఆ ముందు 10 ఏళ్ళు దెబ్బతిని ఉంటాడు, అది మనకు తెలియదు. దాని లా ఆఫ్ యావరేజెస్ అనేది ఎందుకు వస్తుందంటే సచిన్ టెండూల్కర్ కూడా డక్అవుట్ అవుతూ ఉంటాడని చెప్పడానికి చెప్తారు అది. సో మనం ఏంటంటే పడినా పెద్ద ఫీల్ అవ్వకూడదు, పడకపోయినా పెద్ద ఫీల్ అవ్వకూడదు, అదొక ఇన్సిడెంట్లా ఫీల్ అవ్వాలి అంతే. అలా ట్రై చేయాలి, చేస్తూ ఉంటే ఎంత దూరమైనా ఎనర్జీ ఉంటుంది. రైటర్లు అయ్యాక కూడా ఇవి రాయాల్సి వస్తుంది. రియల్లీ వండర్ఫుల్. చాలా మంది ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, ఒక టైం తర్వాత వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయిన తర్వాత కామ్ అయిపోతారు. సినిమా ఇండస్ట్రీకి సినిమాలు తీయడానికి వచ్చాము, గొప్ప సినిమాలు తీయడానికి వచ్చాము, ఇంకా గొప్ప సినిమాలు తీద్దాం అనుకుంటున్నాము అనుకుంటే కనుక వాళ్ళు రాజమౌళి లాగా, మణిరత్నం లాగా, రామ్ గోపాల్ వర్మ గారు లాగా, వాళ్ళలాగా ఒక యశస్సు చూస్తారు, అంటే ఒక బ్రిలియన్స్, ఒక రాఘవేంద్రరావు గారు లాగా. మన సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఇక్కడ కష్టాలు పడి అమ్మ ఏదో సినిమా ఇట్టేదో ఇల్లు కొనుక్కుందానరా, కారు కొనుక్కుందానరా, పిల్లల్ని మంచి స్కూల్కి పంపిద్దానరా, 4 స్థలాలు కొనుక్కుందానరా, కూతురు పెళ్లి చేయడానికి 5-6 సినిమాలు ఫ్లాప్ అయిపోతాడు. ఎందుకంటే వాడు టార్గెట్ సినిమా కాకుండా ఇంకోటి వస్తుంది. సినిమా వస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంటాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ సినిమా పోతుంది. పరశుడు గోపాలకృష్ణ గారు గొప్ప మహానుభావుడైన నాతో మాట చెప్పాడు, చెప్పి కూడా 25-20 ఏళ్ళు అయింది. రవి, సరస్వతి వెనకాలే నువ్వు పరిగెడితే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది, లక్ష్మి వెనకాల పెడితే సరస్వతి ఆగిపోతుంది అన్నాడు. సూపర్ సార్. సరస్వతి అంటే మన పని, మన కర్తవ్యం, మన అచీవ్మెంట్స్, మన రచన వస్తూ ఉంటే డబ్బులు వస్తాయి, సక్సెస్ వస్తుంది ఆటోమేటిక్గా. డబ్బు సంపాదించడం మీద పడ్డాం అనుకో సరస్వతి రాదు, పని రాదు మనకి. మనం ఆ డబ్బుని తీసుకెళ్ళి చిట్ ఫండ్లో పెడదాం, మ్యూచువల్ ఫండ్లో పెడదామా, నేల మీద పెడదామా, భూమి మీద పెడదాం, బంగారం మీద పెడదాం, ఈ ఆలోచనలు వస్తే మన పని ఎవడెవడు, వాడు ఏదో బిజినెస్లో అంటారు, మనకి ఎందుకు లేదు వాడితో పని అనుకుంటారు. అది సో ఎవ్రీవన్ మనకు ఏ పని కోసం అయితే బస్సు దిగామో హైదరాబాద్లో, లేకపోతే అమెరికాలో కాలు పెట్టామో, లేకపోతే ఎక్కడైనా సరే వెళ్ళి వేరే ఊరు వెళ్ళి, మీరు అందరూ వేరే ఊరి నుంచి వచ్చి ఉంటారు ఆటోమేటిక్గా, ఆ పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే మీతో అన్నీ సెట్ అయిపోతుంది. అసలు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నానని మర్చిపోతున్నాను నేను, ఆ క్వశ్చన్స్ రావట్లేదు. సీరియస్లీ ఇన్వాల్వ్, ఎంత బాగా చెప్తున్నారో మీరు అసలు. మీనంటే నాకు ఇదేదో ఒక మంచి మోటివేషన్ గా ఉంది. నాకు కూడా లేజినెస్ అనేది బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటా, బట్ మీరు చెప్తుంటే నిజమే కదా. లేజినెస్ బ్యాగ్ లో పెట్టుకుంటే పర్వాలేదు, ఒంటి మీద పెట్టుకుంటే కష్టం. నైస్. సో ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే మీరు మీ గోల్స్ అంతా రీచ్ అయ్యారు అని చెప్పేసి నాకు తెలిసింది. అంటే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చినప్పుడు ఆ టార్గెట్ అచీవ్ చేయడం అనేది కష్టమేమో అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు, బట్ మీ విషయంలో ఆ ప్రాసెస్ అనేది చాలా తొందరగా జరిగిందని విన్నాను, అది నిజమేనా?
అది నిజమా కాదా అన్నది ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ సబ్జెక్టివ్. అది ఫైన్. సరే అనుకుందాం కాసేపు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మంచి రైటర్ అనుకుని వచ్చాను. నేను 3-4 ఏళ్ళకే రైటర్గా నాకు సక్సెస్ వచ్చింది. ఒకసారి సక్సెస్ వస్తే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫ్లాప్లో వస్తున్నా హీరో సెటిల్ అయిపోతాం రైటర్గా. ఒక రాయగలరా వీడికి ఫ్లాప్ వచ్చిందంటే వీడితో సరిగ్గా రాయించుకోలేదు, వీడు హిట్ కొట్టాడంటే సరిగ్గా రాయించుకున్నాం అనుకుంటారు. ఫస్ట్ 2-3 సినిమాలే సరిగ్గా తేడా వచ్చిందంటే వీడు రైటర్ అనుకుంటారు. అదే వేకే. బట్ ఏంటంటే నాలాగానే కాదు, చాలా మంది వచ్చారు నాకంటే ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు, నాకంటే చాలా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు, నాకంటే అసలు టాలెంటెడ్ పీపుల్ కూడా పెద్ద సక్సెస్ అవ్వలేదే అనిపిస్తుంది. సక్సెస్ అనేది అది కాదు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం అంటే ఐ విల్ టెల్ యూ ద రీజన్. ప్రతి వాడికి ఒక ప్లాన్ ఉండాలమ్మా. ప్లాన్ ఉంటేనే సక్సెస్ అవుతారు. గుడ్డెద్దు చేలో పడినట్టు అంటారు. మాకు సామెత ఉంది తెలుసుగా. మనకు ఎద్దు పొలం చేలో పడితే అది గడ్డి తినడానికి చేలో తినాలి. అది గుడ్డెద్దు చేలో పడితే ఏమవుతుంది, అది ఎటుపోతుందో దానికి తెలియదు, దానికి ఒక డైరెక్షన్ ఉండదు. సామెత అది, గుడ్డెద్దు చేలో పడినట్టు. అలాగే మనం ఎనీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి, ఎదగాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్. మన స్కిల్ సెట్ ఏంటి, ముందు మనకి ఏమొచ్చో తెలుసుకోవాలి, మనకి ఏం రాదో కూడా తెలుసుకోవాలి. మనకి ఇవి రావురా, మనకు వచ్చని చెప్పినా అబద్ధం చెప్పినా మనం అబద్ధం చెప్పకూడదు. ఇవి మనకు రావు. ఇప్పుడు మీరున్నారు, మీకు వంట రాదు, మీకు తెలియాలి ఆ విషయం. మాకు తెలియక్కర్లా, మా దగ్గర ఎంత బిల్డప్ అయినా కొట్టచ్చు మీరు. సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు వచ్చంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జోక్ ఇది. సో ఏది వచ్చిందా రానందా, రాదన్నది జోకు, అంటే వచ్చన్నది నిజం. ఇప్పుడు నాకు వంట రాదు, నేను వంట రాదని చెప్తా. ఎందుకంటే కొన్నాళ్ళు బిల్డప్ ఇద్దాం అనుకున్నా, ఎందుకు మళ్ళీ చేయమంటే దొరికిపోతాం అన్నీ. నాకు రాదు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ సెట్స్, కొంతమంది డ్రైవింగ్ రాదు, కొంతమంది స్విమ్మింగ్ రాదు, కొంతమందికి వంట రాదు, కొంతమంది రాయటం రాదు, వాళ్ళు రైటర్లు అవుతుంటారు. మనకు తెలియాలి మనకు వచ్చా రాదా. ఫస్ట్ మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, దాన్ని స్వాట్ అనాలిసిస్ అంటుందండి. స్వాట్ అనాలిసిస్ చేయాలి దాన్ని. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, వీటిని స్వాట్ అనాలిసిస్ అంటారు. స్వాట్, SWOT. ఇవి చేసుకోవాలి మన మీద. అది చేసుకున్న తర్వాత మనం ఎదగాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఎదిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా ఎదిగారు, వాళ్ళు అంతవరకు ఎందుకు ఎదిగారు, వాళ్ళు అంతకన్నా పైకి వెళ్ళకపోవడానికి వాళ్ళ మైనస్లు ఏంటి, వాళ్ళ ప్లస్లు ఏంటి, అవి తెలుసుకోవాలి. తర్వాత మన టార్గెట్ ఎవరు. మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. రేపు చెప్తా, చెప్పు. నన్ను క్వశ్చన్ అడగని మీరే క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నారు తెలియకుండా, తెలుసా? చెప్పు. నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, వచ్చి ఇంత కాలం అయినా కానీ ఇండస్ట్రీలో మీ తర్వాత మీ ముందు ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ వచ్చినా మీరు మాత్రం ఇక్కడ స్టేబుల్ గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండడానికి రీజన్ ఏంటి? అదే చెప్తున్నా. ఎక్కడ అడిగిస్తున్నారు మీరే చెప్పండి. బాగుంది ఇంటర్వ్యూ ఇది. అయితే ఈ స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్. స్వాట్ అనాలిసిస్ చేసి మన మైనస్లు ఏంటి, మన ప్లస్లు ఏంటి, అవతలాడు మైనస్లు ఏంటి, అవతలాడు ప్లస్లు ఏంటి, వాడు ఏం దాస్తున్నాడు, ఏం దాచుకోవట్లేదు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి ఎవరితో పని అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. భలే శ్వేత, నీకెవరు నాతో పని ఉంది, నాకేమనిపించాలి, శ్వేత మంచి అమ్మాయి, ఈ అమ్మాయి టాలెంటెడ్, ఈ అమ్మాయితో మనం పని చేద్దాం అనుకోవాలి కదా. అలా ప్రవర్తించాలి. ఆడేంటి, ఆడి దగ్గరికి వెళ్ళడం ఏంటి అనుకుంటే పని అవ్వదు. ముందు ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గరికి వెళ్ళకూడదు. నీకు ఎవరితో పని ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అతడో ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఓపిక ఉండాలి దానికి. అండ్ పొగడటమో లేకపోతే అప్రిషియేట్ చేయటమో, వాళ్ళని గుర్తించటమో, వాళ్ళు చెప్పిన పని చేయటమో సాధించటమో చేయాలి. అది ప్రపంచంలో ఎక్కడైనా అది తప్పు కాదు. అది సాధించుకున్న తర్వాత వాళ్ళు మనం గుర్తించి మనకు ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశం వస్తే, మనకు ఒక అవకాశం వస్తే అదే మన ప్రాణంలాగా, మన ఊపిరిలాగా ఫీల్ అవ్వాలి. అవకాశం అనేది ఊపిరిలా ఫీల్ అయిన వాడే సక్సెస్ అవుతాడు. అవకాశం అనే దాన్ని వేస్ట్గా చూస్తే, ఈజీగా ఇచ్చాడరా వాడికి, నాకు పొగిడితే ఇచ్చాడరా మనకి అనుకోకూడదు. నువ్వు దేనికోసం యుద్ధం చేసావు, అది వచ్చింది కదా, దాన్ని మనం మన సొంత కొడుకులాగా, కూతురులాగా, కొడుకు కూతురు కంటే ఎక్కువ మన ప్రాణంలాగా, ఊపిరిలాగా కాపాడుకుంటేనే అవకాశాన్ని అది సక్సెస్ అవుతుంది. సో మీ సక్సెస్ మీరు అలా, మీకు వచ్చిన ఏదైనా కానీ మీరు అలా కాపాడుకోవడం, ప్రతి అవకాశాన్ని మనం కాపాడుకోవాలి. నేను కాపాడుకున్నాను. ఒక్కోసారి కాపాడుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల తెలుసుకుని మారాను. ఫస్ట్లో ఉంటుంది కదా,
స్మాల్ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్క్. పెద్ద ఏజ్ కాదు, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చి ఆ టైంలో ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అసలు? 30 ఏళ్ళ క్రితం వచ్చాడంటేనే ఏజ్ కదా. అది కదా మెచ్యూరిటీ ఎందుకు వస్తుందంటేనమ్మా, గోబ పగులుతూ ఉంటే గంటకోసారి గోబ పగిలితే సెట్ అవుతుంది మనకి. స్కూల్లో చదువు ఎప్పుడు వస్తుంది మనకి? 2 వేస్తే వస్తుందిగా, డెఫినెట్గా వేసి ఉంటారు, నేను చూసి తెలుస్తుంది. 2 దెబ్బలు కొట్టుంటారు కదా స్కూల్లో టీచర్. మీరు నన్ను టార్గెట్ చేసినట్లుంది. సరే, నేను ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదు. చెప్తున్నా సరదాగా. అంటే స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. బెత్తంతో కొట్టకుండా బెత్తాన్ని దాచేస్తే పిల్లడు చెడిపోతాడు. అలాగే జీవితం కూడా బెత్తం పట్టుకుని మనం కొడుతూ ఉంటుంది. ఆ పెద్ద 2 దెబ్బలు కొట్టేటప్పుడు సెట్ అయిపోతుంది బాడీ. జీవితం మనకి ఇచ్చే హెచ్చరికల్ని మనం జాగ్రత్తగా తీసుకుంటే ప్రతివాడు బాగుపడతాడు. నాకు మెచ్యూరిటీ ఎందుకు వచ్చిందన్నా అంటే, లైఫ్ నాకు ఇచ్చిన లెసన్స్ వల్ల. లైఫ్ లెసన్స్ అని చెప్తుంటారు కదా, లైఫ్ లెసన్స్ అంటే లైఫ్ మనకి ఇచ్చేది, మనం పక్కన వాడికి ఆటోగ్రాఫ్లు రాసేది కాదు. లైఫ్ గోప పగల కొడితే వచ్చేది బుద్ధి. అదే ఇండస్ట్రీలో బోల్డ్ మంది రైటర్స్ వస్తున్నారు, కనబడకుండా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి పాపం మీరు అన్నట్లుగా అవకాశాన్ని చిన్న పిల్లలాగా దాచిపెట్టుకోవడం తెలియట్లేదేమో మీరు అన్నట్లుగా. అందుకే ఎంత ఫాస్ట్ గా వచ్చి ఒక సక్సెస్ 2 సక్సెస్లు అందుకుంటున్నారో అంతే ఫాస్ట్ గా బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అదే ఇప్పుడు సక్సెస్ని శుక్రవారం నాడు శనివారం నాడు ఎంజాయ్ చేయాలి, సోమవారం నాడు మళ్ళీ పని చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలా అప్డేట్ అవ్వాలమ్మా. రైటర్లనే కాదు, డైరెక్టర్లు, సినిమా ఇండస్ట్రీ వరకు తీసుకుంటున్నాం. రిప్రజెంటేటింగ్ సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తాం. మనం ప్రతి వాళ్ళం అప్డేట్ అవ్వాలి, చాలా అప్డేట్ అవ్వాలి. న్యూస్ పేపర్లు చదవాలి, న్యూస్ చూడాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకోవాలి, హ్యూమన్ రిలేషన్స్ ఎలా మారుతున్నాయి. ఇప్పుడు భార్య భర్త ఉమ్మడి కుటుంబం మీద కథలు వచ్చాయి. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబం వద్దు, బయటిగా విడిగా ఉందాం, అత్తా కోడళ్ళు చూడండి కొట్టు చేస్తారు, ఎవడనుకుండి దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుందాం వచ్చి అనేక సినిమాలు వచ్చాయి. ఆడబడుచులకి వదిలికి మధ్య కథలు వచ్చాయి. ఆ తర్వాత మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు, వాళ్ళిద్దరూ విడిపోవటం, వాళ్ళిద్దరూ కలుసుకోవటం మీద కథలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి తాతలకి మధ్య కథలు వచ్చాయి. అసలు ఇప్పుడు అసలు పెళ్ళెందుకు అనే సినిమాలు వస్తున్నాయి కదా. డైవర్స్ మంచిదే, లేకపోతే అసలు ఇద్దరిని ఒకేసారి ప్రేమిస్తే ఏంటి, లేకపోతే ఇద్దరు ఒకడినే ప్రేమిస్తే ఏంటి, లేకపోతే ముగ్గురు కలిసి ఉంటే ఏంటి, లేకపోతే అందరం విడివిడిగా అప్పుడప్పుడు కలుసుకుందాం అంటే ఏంటి, ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే ఏంటి, సమాజం మారుతుంది, బయట కూడా మారుతుంది కదా. బయట ఇన్సిడెంట్స్ బట్టే కదా మీరు సినిమాలో రాస్తారు. ఒకప్పుడు ఆడదంటే మానవతి, శీలవతి, సౌశల్యవతి అని ఉండాలి అని అందరూ డైలాగులు చెప్పారు. ఇప్పుడేంటి, ఆడదంటే సబల, సాధించాలి, మగవాడితో ఈక్వల్, మగవాడి కంటే బలమైంది, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉమెన్ అని తెలుసుకున్నారు. దాని గురించి సినిమాలు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్డేట్ ఒకటి ఉండాలి రైటర్ కూడా. లేకపోతే వాడు ఉమ్మడి కుటుంబాల రైటర్ అయితే అక్కడ ఆగిపోతాడు కదా. ఎలా అప్డేట్ అనేది జనరల్ గా మీరు అసలు తపన ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉన్న మనిషికి నేర్చుకోవాలనే తపన లేనప్పుడు వాడు చచ్చిపోయిన శవంతో సమానం. దట్ ఈస్ క్యూరియాసిటీ అంటారు. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్యూరియాసిటీ, లైక్ ఎ చైల్డ్ లైక్ క్యూరియాసిటీ. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక చైల్డ్ లైక్ క్యూరియాసిటీ ఉండాలి. చిన్నప్పుడు మనం ఫ్యాన్లో వేలు పెడతాం, వెళ్ళి టేబుల్ ఫ్యాన్లో, క్యూరియాసిటీ అది ఏమవుతుంది, వేలు పెడితే చూద్దాం, పుట్టుకుంటుంది, ఇంటూ వచ్చి మన తండ్రి నాన్న అమ్మ దెబ్బేస్తారు, దాంట్లో వేలు పెడతాం. ఆ గడపలో తలుపులో చేయబెడతాం, వెళ్ళి పుట్టుకుని వాళ్ళైతే ప్లగ్లో వేలు పెడదాం అనుకుంటాం. అదే క్యూరియాసిటీ, అది సైకలాజికల్ ట్రేట్. సో అదే క్యూరియాసిటీ మనం ప్రతిరోజు ఉండాలి. మనకి కొత్తది టీవీ ఉంది, ఈ టీవీ ఏంటండి, ఇది కంపెనీ ఏంటి, ఇది రిమోట్ కంట్రోల్ వాడచ్చు, చేత్తో ఇలా తిప్పుకోవచ్చా, నాకు అనిపించింది లోపల రాగానే. ఇదేంటిది, పెన్ను పెట్టి రాయొచ్చా దీని మీద, ఏంటిది అనిపించింది నాకు. ఆ క్యూరియాసిటీ ఉండాలి. ఇప్పుడు నేను లోపలికి వచ్చి నా ఫ్రేమ్ ఎలా ఉంది అని అడిగాను, నా చెవులు ఏంటి బర్న్ అవుతుంది అని అడిగాను. దట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ క్యూరియాసిటీ. అది తెలుసుకోవాలి, దాని మీద మనం అనాలిసిస్ చేసుకోవాలి. జరుగుతోంది, ఒకటి జరిగింది, మొన్న ఏదో తుఫాన్ వచ్చిందండి అని తెలుసుకుంటే సరిపోదు. తుఫాన్ వస్తే ఏమవుతుంది, పంటలకు ఏమన్నా అవుతుందా, ప్రజాజీవనం ఏమన్నా అవుతుందా, గవర్నమెంట్ దానికి ఏం చేస్తుంది, గవర్నమెంట్ కరెక్ట్గా చేస్తుందా లేదా, ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు, ఆ రోజు నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తే వాళ్ళు ఎలా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బట్టల్ని, వాళ్ళ సామాన్ని కాపాడుకున్నారు, ఎలా ఉంటుంది అని ఊహించుకోవాలి. అనాలిసిస్ అవుతుంది. న్యూస్ తీసుకోవటం,
దాన్ని అనలైజ్ చేసుకోవటం, దాని మీద మనం ఒక నిర్ణయం తీసుకోవటం. షుడ్ ఐ కంటిన్యూ ఆన్సర్? ప్లీజ్ సార్, యూ కెన్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి చెప్తా. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని మెమరీలో స్టోర్ చేసుకోవటం. ఇప్పుడు మీ పేరు ఉంది, నాకు మీరు నా పేరు శ్వేత అని చెప్పారు, నాకు గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, నాది బుర్ర తక్కువ వేదనే కదా, నేను బుర్ర లేదనే కదా. బుర్ర తక్కువ అని ఎందుకు అంటున్నారు? బుర్రలో పెట్టుకోవచ్చు కదా పేరు, అంటే బుర్రలో స్టోరేజ్, దాన్ని మెమరీ అంటుంది. ఆ మెమరీ తర్వాత అది అక్కడ ఉంటే ఉపయోగం లేదు, మీరు కనపడంగానే శ్వేత అని అనాలి నేను. అంటే మెమరీని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి నా బుర్రకి. దాచుకోవటం, దాచింది తిరిగి ఇవ్వటం. ఆ తర్వాత మూడో స్టెప్ ఏంటంటే దాన్ని అనలైజ్ చేయటం. ఆ స్టోరేజ్, శ్వేత అంటే ఎవరు, ఈ ఇక్కడ అమ్మాయి యాంకర్ ఏ టైం నుంచి ఏ టైంకి వస్తుంది, మనం అప్పుడు వెళ్ళాం కదా, ఇలా క్వశ్చన్ అయితే ఇలా అనలైజ్ చేసుకోవటం. ఫోర్త్ స్టెప్ ఏంటంటే డెసిషన్ తీసుకోవటం. శ్వేత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలా వద్దా, సాగుకొడుతున్నాము ఇప్పుడు ఫోన్ చేస్తే, గంట మాట్లాడుతున్నామో, సొల్లు మాట్లాడుతున్నాం, అమ్మో శ్వేత మంచి అమ్మాయి కాసేపు మాట్లాడలేదు, ఎందుకు ఫోన్ చేస్తుంది, ఊరికే ఫోన్ చేయదు అనే డెసిషన్ తీసుకోవటం. ఈ 4 కలిపితే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఈ 4 ఉంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మెమరీ, రిట్రీవల్, అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇదన్నీ మనిషికి ఉంటేనేమో వాడు బుర్రనోడని ఇంటెలిజెంట్ పర్సన్. సో ఒక రైటర్ ఇంటెలిజెంట్గా ఉండాలంటే వాడికి మెమరీ ఉండాలి, ఆ మెమరీని తిరిగి తెచ్చుకోవాలి, దాని తర్వాత అనలైజ్ చేయాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్, అప్డేట్ అవుతూ ఉంటే బతుకున్నంతకాలం రైటర్గా ఉంటాం. ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు ఏమన్నా చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు కానీ, బట్ నిజంగా చెప్పండి, ఇండస్ట్రీలో ఇంటెలిజెన్స్ అనేది వర్కౌట్ అవుతుందా, లక్ అనేది వర్కౌట్ అవుతుందా? ఇంటెలిజెన్సే వర్కౌట్ అవుతుంది, లక్ అనేది లేదమ్మా. లేదా? లక్ అనేది లేదు. ప్లాన్ ఉంటే లక్ లేదు. ప్లాన్ ఉండాలని చెప్పే కదా నేను. ఎవరిని కలవాలి, వాళ్ళనే ఎందుకు కలవాలి, వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళు చెప్పిన పనిని మనం అవకాశంగా తీసుకుని ఎలా డెలివరీ చేయాలి. అది ఫ్లాప్ అయినా సరే, అది వర్క్ ఫెయిల్ అయినా సరే, నువ్వు పెట్టిన ఎఫర్ట్, నువ్వు చెప్పిన ఎఫర్ట్ కనుక నచ్చితే నీకు మళ్ళీ పనిస్తారు. ఊరికే సక్సెస్ అయిపోతే పని ఇవ్వరు, ఇక్కడ ఎఫర్ట్కి పనిస్తారు, సక్సెస్ కాదు. చాలా కష్టపడ్డాడండి అంటే చాలా మనసు పెట్టాడండి, రాత్రింపగళ్ళు దాని మీద కుస్తీ పడ్డాడు, దాన్ని ప్రాణంతా పెట్టాడు, అది పోయిందండి, ఫ్లాప్ అయింది. కానీ బట్ బాగా కష్టపడ్డాడండి అంటే గౌరవిస్తారు. ఊరికే సక్సెస్ వచ్చిందన్న కూడా గౌరవించండి. చెప్పారు కదా 2-3 హిట్లు వచ్చి వెళ్ళిపోయారు అన్నారు కదా. ఊరికే రావటం వేరు, కష్టపడి యుద్ధం చేయాలి పని మీద. అలా ఉన్నవాళ్ళు అందరూ, అందువల్ల ఇంకా లక్తో సంబంధం లేదు కదా. నిజం. లక్ అనేది చాలా మంది ఏం చెప్తారంటే, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా లక్ అనేది మినిమం ఉండాలి ఉంటుంది. అంటే అదేంటి, ఎందుకంటారు? అది మనం కష్టపడిన తర్వాత వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మనం ఏడుస్తాం కదా, అప్పుడు వచ్చే డైలాగులు ఇవి. అమ్మ ఇంత కష్టపడ్డా వర్కౌట్ అవ్వలేదురా, లక్ ఉండాలిరా, నాకు కూడా చూడాడు ఏం కష్టపడకుండా సక్సెస్ అయ్యాడు, అది లక్ ఉంది, లక్ ఇంపార్టెంట్ అండి అని డెసిషన్ తీసుకున్నాం. కాదు, మనకి ఈ రోజు లేదు లక్, రేపు రావచ్చు, కానీ వర్క్ కంపల్సరీ కదా. ఇక్కడ పని చేయాలి, అప్పుడు పని చేయాలి. ఇంట్లో మీరు మేకప్ వేసి కూర్చుంటే మీకు ఎవరు ఇంటర్వ్యూ ఎవరు కదా, లక్కీగా ఎవరుగా మీరు పని చేస్తూ ఉంటే లక్కీగా పెద్ద చేప పడచ్చు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఫాలో అప్ చేస్తుంటే గెస్ట్ అనుకోకుండా ఒక రోజు మధ్యాహ్నం ఇలా 2 గంటలకు వర్షంలో వస్తారు. అదే అలాగా చెప్తున్నా. రైట్. సో ఇండస్ట్రీకి ఎంతమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మీరు అన్నట్లుగా అవతల మనిషితో ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు వచ్చే కొత్త రైటర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ అంటారా? కాదు, రైటర్నే కాదు, ఏ పనైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఎక్కడైనా, లైఫ్ లో ఎక్కడైనా. ఇప్పుడు అక్కడ కెమెరామెన్ ఉన్నాడు, అతనికి ఉద్యోగం రావడానికి ఎవరి దగ్గరకు తిరిగి ఉంటావు కదా నువ్వు, తిరిగి సరే పెట్టుకోండి అని అతను చెప్పుంటాడుగా. అంటే తిరగడం ఎందుకు తను అర్థం చేసుకున్నాడు ఆయన, బలా వాడి చుట్టూ తిరిగితే నాకు పని అవుతుంది అని. ఊరికే సిటీ బస్ ఎక్కి కూకట్పల్లి నుంచి బిహెచ్ఎల్ నుంచి రాస్ రోడ్స్కి వెళ్తే కెమెరా పైన ఉద్యోగం వస్తుందా? రాదుగా. అది కదా, అది ప్లాన్ అనేది, అది ఉండాలి. గుడ్డెద్దు చేయలేబడినట్టు వెళ్ళకూడదు, అవునా కదా. అప్డేట్ అనేది నిజంగానే మీ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయంటే, మూవీస్ చూసినా కానీ, లేకపోతే ఇప్పుడు వెబ్ సిరీస్ ఎక్కువ రాస్తున్నారు కదా మీరు, అండ్ ఓటీటీ అనేది మిమ్మల్ని చాలా గట్టిగా వాడుతున్నట్లుంది. నేను వాడుతున్నా, మీరే వాడుతున్నారు. ఇప్పుడు ఎవరిని మనమే వాడాలి. ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ,
ఇదివరకు రైటర్లు డైరెక్టర్లు విడివిడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు డైరెక్టర్లే రైటర్లు. ఆ. ఆ డైరెక్టర్ల కింద ఒక టీం లాగా ఉంటారు. ఆ టీంలోకి కొత్త వాళ్ళు రావడం ఉండదు, పాత వాళ్ళు అంత తొందరగా వెళ్ళరు. సో ఏమవుతుందంటే రైటర్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే కొత్తవి నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. ఓటీటీస్ వస్తున్నాయి. ఆ ఓటీటీ వాళ్ళకి రైటింగ్ చాలా అవసరం. దే రెస్పెక్ట్ రైటర్స్ ఎ లాట్. చాలా గౌరవం ఇస్తారు, అవకాశం ఇస్తారు. అసలు వాళ్ళు పిండుతారు, రుబ్బి వదులుతారు. సినిమా ఇండస్ట్రీలో ఏముంటుంది, పెద్ద హీరోకి రాయాలంటే ఒక లవ్ ట్రాక్, ఒక విలన్ ట్రాక్, ఒక హీరో ట్రాక్, వీడు వెళ్ళివాడిని ఎలా కొట్టాడు, ఎంతమందిని చంపాడు, ఎంత ఎత్తు నుంచి దూకాడు, ఎంత గొప్ప డైలాగులు వేసాడు, ఎలా చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు, ఇవేగా ఉండేది. అదే వెబ్ సిరీస్లో అలా ఉండదు. 5-6 ట్రాక్లు ఉంటాయి, అన్నిటికీ కథ ఉంటుంది. ఒక న్యూ రైటింగ్ స్కిల్ అది వెబ్ సిరీస్కి రాయటం అనేది. ప్యూర్ రైటింగ్ స్కిల్, న్యూ అండ్ ప్యూర్. ఒక వెబ్ సిరీస్లో 40 నిమిషాలు 50 నిమిషాలు ఒక ఎపిసోడ్ ఉంటే, అలాంటి ఒక 10 ఎపిసోడ్లు ఉంటే 500 నిమిషాలు, 450 నిమిషాలు, 300 నిమిషాలు రాయాలి. పాటలు ఫైట్లు ఉండవు, మొత్తం కథే ఉంటుంది కదా. ఆ కథ రాయడానికి ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి, అసలు న్యూ ఎక్సర్సైజ్ అది. అందుకని వెబ్ సిరీస్లు చూస్తుంటే మనం షాక్ అయిపోతాం, స్టన్ అయిపోతాం కొన్ని వెబ్ సిరీస్లు చూస్తుంటే. బా, అందుకనే సినిమాల కంటే ఇవి బాగున్నాయిరా అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు. నేనైతే ఎక్కువ షాక్ అయిన వెబ్ సిరీస్ చూసింది రానా నాయుడు అండి. చూసారా, బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాకపోతే మీరు రాసారని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎందుకో అంటే మీ రైటింగ్స్ లో ఇది కొంచెం పీక్స్ అనుకోవచ్చేమో అనిపించింది. అదొక రకం. ఇప్పుడు ఆ కథకు అలా రాయాలి, ఆ కథకు అలా రాయాలి, ఇంకో కథకు ఇంకో రకంగా. నేను సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ చేశాను. అది అష్టాదశ మహాశక్తి పీఠాలు, ప్యూర్ హిందూ ఫిలాసఫీ, హైందవ మత సాంప్రదాయం. మనిషికి దేవుడు 18 గుళ్ళకెళ్ళి దేవుడు గుళ్ళో లేదు మన గుండెల్లో ఉన్నాడని ప్రూవ్ చేసిన కథ అది. సూపర్. పని చేస్తేనే మనకి ప్రయత్నమే మనకి ఫలితం ఇస్తుంది. వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్షిప్ ఆఫ్ గాడ్ అని చెప్పిన సిరీస్ అది. అదే టైంలో రానా నాయుడు రాశా. రానా నాయుడు ఏమో ఒక తండ్రి కొడుకుల మధ్య కథ. ఒక తండ్రి 3-4 కొడుకులు. ఈ తండ్రి ఏమో తప్పుడు వేధమని కొడుకులు అనుకుంటారు. కొడుకుల కోసం తండ్రి కష్టపడుతుంటాడు. వీళ్ళతో విలన్స్, అదంతా పెద్ద ప్రపంచం, అంతా బూతు, వైలెన్సు, వెన్నుపోట్లు అన్నీ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ కథ రాసేటప్పుడు ఈ కథ రాయడం మైండ్ సెట్ అనేది ఎలా మారుతుంది సడన్ గా? మారట్లేదండి, డిటాచ్డ్గా ఉండాలమ్మా, డిటాచ్డ్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు మైక్ ఇలా తోసిన తర్వాత నువ్వు కారు ఎక్కువ, నీ వెహికల్ ఎక్కువ వెళ్తావు, వెళ్ళి నీ పనులు పడిపోతావు. నువ్వు ఏంటి, నీకు నెక్స్ట్ ఇంటికి వెళ్ళాలి, నువ్వు లేకపోతే ఫ్రెండ్స్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో కాఫీ షాప్కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళేదో వండుకోవాలో, ఇంట్లో సర్దుకోవాలో, లేకపోతే ఇల్లు అమ్మాలో కొనాలో, ఏదో రకరకాల గొడవలు ఉంటాయి. మళ్ళీ రేపు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మైకిలో పెట్టగానే ఈ జాబ్లోకి వస్తావు. ఇది డిటాచ్మెంట్ ఆఫ్ వర్క్. ఇది అందరికీ ఉండాలి. ఇది ఇప్పుడు 3-4 ప్యాడ్లు పెట్టుకుని 3-4 రాస్తా. ఈ ప్యాడ్ తీసుకున్నప్పుడు వాడినే, ఇది అక్కడ పెడితే నాకు కట్టు, మళ్ళీ ఇది తీసుకున్నప్పుడు ఇదే కాదు. అప్పుడు 100% దానికే ఫోకస్ చేయాలి. ఇది కథ రాస్తే అది ఆలోచించామనుకో, ఈ కథకి న్యాయం చేయనట్టు. యాక్చువల్గా ఒక పెళ్లి చేసుకుని ఇంకో ఆడపిల్ల గురించి ఆలోచిస్తుంటే పెళ్లికి న్యాయం చేయనట్టేగా. అంతేగా. అలాగే అంత ప్రేమించాలి ఆ పుస్తకాన్ని. అది అయిపోయిన తర్వాత వేరే తీసుకున్నప్పుడు ఆ కథకు రాసేటప్పుడు అంత ప్రేమించాలి. అప్పుడు ఎన్నైనా చేయొచ్చు మనం. మనకి టైం ఎంత ఎక్కువ ఉంటుందంటే, నాకు టైం లేదు అని ఎవడన్నా అన్నాడంటే వాడు బద్ధకస్తుడనో, వాడికి మనతో పెద్ద రెస్పెక్ట్ లేదని అర్థం. అందరికీ టైం ఉంటుంది, చాలా టైం ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలా తోస్తూ రోజుకి 500-600 చూస్తుంటారు అందరూ. అదంతా టైమే కదా. మనం ఆ టైంకి ఇంకోటి ఉండదు, మనకి వేరే బిజీగా ఉన్నానని అంటాడు. సో మనం టైం ఎంత గౌరవిస్తే మనం అంత పని చేయొచ్చు. రెస్పెక్ట్ టైం, ఓన్లీ టైం. అంటే చెప్తారు కదా చాలా మంది మీలాంటి వాళ్ళు, అది పోతే మట్టుకు తిరిగి రాదు టైం అనేది అని చెప్పేసి. టైం పోతే తిరిగి రాదు. రియల్లీ ఇన్స్టాగ్రామ్ అన్నిటికంటే ఎక్కువ అన్నిటికంటే మనిషి ఎక్కువ వాల్యూ ఇచ్చేది, ఎందుకు పనికిరానిది ఒకటి ఉంది. మనిషి చాలా తక్కువ విలువ ఇచ్చేది, ఎక్కువ విలువైంది ఇంకోటి ఉంది. చెప్పనా? అన్నిటికంటే మనిషి ఎక్కువ వాల్యూ ఇచ్చేది వాడి పేరుకి ప్రతిష్టకి, అది ఎందుకు పనికిరాదు. మనిషి అతి తక్కువ వాల్యూ ఇచ్చేది టైంకి, అదే పనికి వస్తుంది.
అర్థమైందా? పేరు ప్రతిష్ట మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, సక్సెస్ ఉన్నప్పుడు, మనకి పవర్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే పవర్ లేనివాడు, డబ్బు లేనివాడు, సక్సెస్ లేనివాడు అదే పని చేస్తే వాడిని జనం నానా మాటలు అంటారు. అంటే వాళ్ళు చూస్తోంది పవర్ని, డబ్బుని, సక్సెస్ని తప్ప వాడు చేస్తున్న పని కాదు. ఒక బాగా సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా తిట్టాడు అనుకోండి, వాడిని ఏమంటారంటే అతను చాలా అవుట్ స్పోకెన్ సార్, ఓపెన్గా మాట్లాడండి అంటారు. అదే పాపం బ్యాడ్ షేప్లో ఉన్నవాడు ఏమన్నా అనుకోండి, అది నోటిదోలు సార్, ఎందుకు సార్ అడిగి అవసరం అంటారు. అంటే ఏంటి, పరువు ప్రతిష్ట అనేది కేవలం సక్సెస్ వల్ల, డబ్బు వల్ల ఉంటాయి. సో అది దేనికి వాల్యూ ఇవ్వకూడదు మనం. ఇంకోటి మన పరువు అంటే ఇంకోటి అనుకునేది మన గురించి, నువ్వు నా గురించి అనుకునేదే నా పరువు, అవునా కదా? 1,00,000 మంది అనుకుంటే ప్రతిష్ట, పరువు అనేది 10 మంది అనుకుంటే, ప్రతిష్ట అనేది 25 మంది అనుకుంటే, ఆ రెండింటికి వాల్యూ లేదనుకో. ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన టైంకి ఎంత వాల్యూ ఇవ్వకపోతే ఇన్ని పనులు చేయలేడు కదా. ఆయన పరువు ప్రతిష్టకి వాల్యూ ఇస్తే రోజంతా తిడుతుంటారు కదా అందరూ పేపర్లో, బలానా ఇంకో పార్టీ వాడు తిడుతుంటాడు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఒక్కోసారి ట్రంప్ అంటాడు. మనకి బిర్ర పిచ్చికి పదు. ఇంకోటి ఏమన్నాడో మనం మాట్లాడుకుంటే, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టుకుని ఇవన్నీ చేయాలి నా జీవితంలో, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో పెట్టుకుని ఇవన్నీ చేయాలి నా జీవితంలో, ఇంకెవరు రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టుకుని ఇవన్నీ చేయాలి. వాళ్ళు అవి చేయాలని అనుకోవాలి కానీ వాటికి టైం కేటాయించాలి. కానీ శ్వేత ఏమంటుంది, రవి ఏమంటున్నాడు, సుబ్బారావు అంటున్నాడు, అప్పారావు అనుకుంటున్నాడు అంటే దే కెనాట్ డూ ఇట్. ఇక్కడ ఇండస్ట్రీలో ఇది కూడా గాసిప్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు వచ్చి 30 years అవుతుంది ఆల్మోస్ట్. 30 చాలా ఎక్కువ సార్ మారుతుంది, చిమ్ చేయండి మరి. లేదు 30 years ఇండస్ట్రీ ఇక్కడ. సరే, అయితే ఇక్కడ ఏమంటున్నానంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ లో మీ వెనకాల కూడా ఎన్నో గాసిపింగ్స్ చాలా జరుగుతుంటాయి. ఏంటి ఇతనికి మాత్రమే ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, ఇంతమంది రైటర్స్ ఉన్నారు, ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, బట్ వై రవి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అంటారు కదా, ఎందుకంటారు? ఇంత సక్సెస్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా అంటారు కదా. లేదు నేనేమనుకుంటానంటే ఎంతమంది ఉండగా నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నాకు ఇవ్వచ్చు కదా ఎన్ని సినిమాలు ఉండగా అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా, అందుకనే ప్లాన్ వేసుకుని అవి ఎలా సంపాదించుకోవాలో ఆలోచిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి వెనక్కి తిరిగి చూసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. వెనక్కి తిరిగి చూసుకోవటం లేవమ్మా, నాకు ఏ పని లేవో వెనక్కి తిరిగి చూసుకోవాలి నా క్యారెక్టర్. ఇప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు గీతాంజలి సినిమాలో పాట రాశాడు, నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు అని. అది నాకు ఒక బైబిల్ లాగా. వీ హ్యావ్ టు లివ్ ఇన్ టుడే. ఇప్పుడు ఈ క్షణం శ్వేతతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నాకు ఇదే గుర్తుంది, ఇంక నాకు ఇంకేం గుర్తులేదు, నా లైఫ్లో ఇంకేం గుర్తులేదు. ఇది అయిపోయిన తర్వాత ఏంటో ఆలోచిస్తాను. సో ఇప్పుడు రైట్ నా ఏ మూమెంట్ లో అయితే ఉన్నారో ఆ మూమెంట్ మీద కాన్సంట్రేషన్ అంతే. ఓకే, సూపర్. మైండ్ అనేది ఎక్కడెక్కడ తిరిగి అయితే రాదు, ఛాన్స్ లేదు. మీరు నాకు బోర్ కొడితే అప్పుడు వస్తుంది. ఓకే, వర్క్ మీద కాన్సంట్రేషన్. మీరు చెప్పింది నాకు బోర్ కొట్టింది అనుకోండి, టైం చూసుకుంటూ ఉంటా, నెక్స్ట్ ఏంటమ్మా అంటాను, వాన పడుతుందండి వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది వెళ్ళిపోవాలంట, అది లాక్ పెట్టేసేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ చాలానే ఓటీటీస్ కి వర్క్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అంటే మూవీస్ అనుకోండి, డైరెక్షన్ అనుకోండి, ఏదైనా కానివ్వండి, మల్టీ టాలెంటెడ్. ఆ చిన్న బ్రెయిన్ లో ఇన్ని ఎలా పడుతున్నాయి అసలు? చిన్న బ్రెయిన్ అంటమే ఒక ముందు ఒక దారుణమైన బూతు. ఇప్పుడు మీ ఫోన్ ఏంటి? ఐఫోనా? ఎంత ఉంటుంది అది సైజు? చేతి పడుతుంది. దాంట్లో ఎన్ని ఫోన్ నెంబర్లు, ఎన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎన్ని ఇంటర్వ్యూలు, ఎన్ని పడతాయి దాంట్లో, పడతాయి కదా. అసలు బ్రెయిన్లో మనం బరువు తీసుకోకపోతే ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకో విషయం తెలుసా, మనిషికి యాక్చువల్గా మతిమరుపు అనేది ఉంటుంది కదా, మతిమరుపు అనేది లేదు అసలు, మతిమరుపు అనేది లేదు. మనం ఎందుకు కొన్ని గుర్తుపెట్టుకోమంటే మనిషి ఆ క్షణం ఆ మూమెంట్ను మనం అనుభవించలేకపోతే అది కొన్నాళ్ళకి మర్చిపోతాం. అది మనం అనుభవిస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అది మీకు ఇప్పుడు మీరు ఎల్కేజీలో ఒక సీన్ గుర్తుండొచ్చు, మీకు లైఫ్లో 5th క్లాస్లో ఒక సీన్ గుర్తుండొచ్చు, 10th క్లాస్లో ఇంకో సీన్ గుర్తుండొచ్చు, లేకపోతే మీకు పెళ్ళి అయిందంటే కనుక ఆ పెళ్లిలో కొన్ని సీన్లు గుర్తుండొచ్చు, కొన్ని సీన్లు గుర్తులేకపోవచ్చు. వాళ్ళు ఎవరో వచ్చి ఒక బర్త్డే ఫంక్షన్లో కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని గుర్తు లేకపోయిండొచ్చు. ఆ రోజు ఆ బర్త్డే ఫంక్షన్ వాళ్ళు అన్నావేంటి, నేను ఎక్కడ అన్నానే అంటావు నువ్వు. కొన్నేమో నేను అన్నాను చేశాను అని గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయి?
అవి చేస్తున్నప్పుడు మనం మనసు అక్కడ పెట్టుంటే అది మన మనసులో నిలిచిపోతాయి. మన మనసు అక్కడ లేకుండా ఏదో అలా అలా కేర్ఫుల్గా తీసుకుంటే మనకు గుర్తుండవు, అవే మర్చిపోయేవి మనం గుర్తుండే. సో మనం ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ ఉంటే, ఆ క్షణం మనం అనుభూతి చెందితే, ఆ ఫీల్ అయితే మనం మర్చిపోం లైఫ్లో. సో మనం బ్రెయిన్ని ఎప్పుడు కూడా 100% కాన్సన్ట్రేషన్ మనం చేస్తున్న పని మీద పెడితే ఇంక లైఫ్లో మర్చిపోం. అప్పుడు ఏమవుతుంది, తొందరగా పని అయిపోతుంది. మనసు పెట్టి చేయరా అని ఎందుకంటారు చిన్నప్పుడు మన బుర్ర తలంచుకు చేయదాన్ని స్కూల్లో తిడతారా మన ఇంట్లో అంటారు కదా. అవి ఎందుకంటారంటే అది మనసులో గుర్తుండిపోతుంది. చదువు మనసు పెట్టి చదువు పెట్టాలి, మనసు పెట్టి చెయ్యి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనసు పెట్టి చేయాలి. అది మనసు పెట్టి చేస్తే ఒకసారి చదివితే 10th క్లాస్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ రావచ్చు. మనం చదవం, మన వల్ల కాదు. అసలు హిడెన్ టాలెంట్స్ లోపల చాలానే ఉన్నాయి మీకు. బయటకు మాకు చాలానే చూపించారు ఇప్పటికే, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా. అసలు మీరు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. రైట్. జయము నిశ్చయమురా, జగపతి బాబు గారు ఇంత అద్భుతంగా హోస్ట్ చేస్తారా అని చెప్పేసి మాకు ఇప్పటివరకు తెలియదు. ఎలా అలా కుదిరింది? జగపతి బాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి మనిషి, ఫస్ట్ పాయింట్. 2, చాలా అనుభవజ్ఞుడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. అంటే వయసు వల్ల, సినిమాల వల్ల కాదు, తన జీవితాన్ని తను ఎలా మలుచుకున్నాడంటే అన్ని రకాల అనుభూతుల్ని పొందగలిగేటట్టుగా మలుచుకున్నాడు ఆయన. హీ ట్రావెల్స్ ఎ లాట్, హీ టాక్స్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్, హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, హీ ఎంజాయ్స్ హిజ్ లైఫ్, హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. సో అంత ఫ్రెష్ ఫ్రీ మైండ్గా ఉన్నవాడు బేసిక్గానే హ్యాపీగా ఉంటాడు. ఆయనకి మనం ఏం చెప్పినా సరే అంతకంటే ఎక్కువ ఆ విషయం గురించి చెప్పగలిగే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయనతో పనిచేయడం ఎంత ఈజీ అంటే, ఇప్పుడు బలానా వ్యక్తి వచ్చారండి, ఆయన అడగాలి, ఏం అడగాలి, ఇది అడగాలి, ఓకే అని ఆయన శైలిలో ఆయన అడుగుతాడు. ఆయన మాట్లాడటం బాగా వచ్చు, ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఆయన మాట్లాడుతుంటే వినబుద్ధి వస్తుంది. మీకు తెలుసు ఆయన? తెలుసు. ఆయన మాట్లాడుతుంటే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అయిపోయింది. అందుకే ఇంకా దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద షో. నాకు పెద్ద కష్టం ఉంది, ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ముందు వేరే షోస్ కూడా చాలా చేశారు, అఫ్ కోర్స్ అవి కూడా చాలా హిట్ అయిన షోసే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు కింద కామెంట్స్ లోకి వెళ్ళి చూస్తే జగపతి బాబు గారు అడిగే క్వశ్చనింగ్ కానివ్వండి, లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, డెఫినెట్ గా ఒక కొత్త అందంగా ఉన్నాడు కదా, బాగా డ్రెస్ బాగున్నాయి కదండి, బాగున్నాయి. నాకు కూడా బాగా అనిపించింది. డ్రెస్ తో పాటు మాటలు కూడా చాలా బాగున్నాయి. అవునవును, ఆ మాటల వెనకాల కారణం మీరే కాబట్టి. అలా కాదు అంటే ఆయనకి ఫీడ్ కొంత ఇస్తాము, బట్ ఆయన బాగా ఆనందమైన మనిషి అమ్మా, అందువల్ల ఆయనతో పనిచేయడం బాగుంటుంది. కాదు, ఒక మనిషి ఇంత హ్యాపీగా ఉండడం అనేది చాలా తక్కువ మందికి పాసిబుల్ ఏమో. ఎందుకంటే ఎన్ని దెబ్బలు తిని ఉంటారు, ఎన్నో చూసుంటారు. ఇవన్నీ చూసిన తర్వాత లైఫ్ లో ఒక టైం వచ్చేసరికి అబ్బా ఏంటో ఈ లైఫ్ అని చెప్పేసి చాలా మందికి ఒక చిన్న విరక్తి అనేది వచ్చే టైప్ కూడా ఉంటారు. కానీ ఈయనేంటంటే ఏ దెబ్బ తగిలినా కానీ ఆ దెబ్బని ఇంకా స్ట్రాంగ్ చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా గొప్ప విషయం కదా. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఆ డ్రై ఫ్రూట్స్ ఒక బాదం పప్పు ఉంది అనుకో, బాదం పప్పు ఒక షెల్ లోపల ఉంటుంది, ఆ షెల్ పగలగొడితే కానీ బాదం పప్పు రాదు కదా. ఒక కొబ్బరికాయ ఉంటుంది, ఆ కొబ్బరికాయను కొడితే కానీ దాంట్లో వాటర్ రాదు. మనం కొంతమంది గుడికి వెళ్తేనో పూజకి వెళ్తేనో కొబ్బరికాయ కొట్టమంటే టుప్పు అని కొట్టి పంతులు గారికి ఇస్తారు, మీరు కొట్టండి సార్ మిగతాది. కొంతమంది యాచ్ కొడితే పటకం పగులుతుంది. కొంత ముదురుకాయలు ఉంటాయి, కొట్టి 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 కొట్టితే కానీ రాదు. ఆ నీళ్లు రావాలన్నా, ఆ బాదం పప్పు రావాలన్నా ఫుల్గా కొట్టాలి. ఆ షెల్కి 10 దెబ్బలు పడాలి. ఆ షెల్ మన లైఫ్ అయితే గనక, ప్రపంచం మన కొట్టే ఒక సాధనం అయితే గనక, ఆ లోపల ఉన్న పదార్థమే హ్యాపీనెస్. కొడితే కొడితే చివరికి పగిలి హ్యాపీనెస్ బయటకు వస్తుంది. 4 దెబ్బలు తగిలితే నొప్పి తాగుతాం. లైఫ్ కూడా వీడు ఎందుకు పనికిరాడు, జీవిత ప్రపంచం కూడా వీడు వేస్ట్ రా, 4 దెబ్బలకి అలసిపోయాడు అనుకుంటుంది. దెబ్బలు జీవితం ఇచ్చే దెబ్బలు మనం తట్టుకున్నాం అనుకోండి, షెల్ పగిలి హ్యాపీనెస్ వస్తుంది. అలాంటి వ్యక్తి జగపతి బాబు గారు, ఎందుకని ఎంత హ్యాపీగా ఉంటాడు. సరే, మీ హ్యాపీనెస్ రీజన్ ఏంటి? సేమ్, 4 దెబ్బలు తక్కువ తగిలి ఉంటాయి కానీ షెల్ పగిలింది. ఇక్కడ 37 minutes వస్తే ఇందులో నాకు తెలిసి నేను 7 minutes మాట్లాడా. అవును, ఇప్పుడు మీరు మాట్లాడడానికి ఇంటర్వ్యూ నేను మాట్లాడడానికి అలా కాదు, అవునా బ్రదర్?
క్వశ్చన్స్ అడగాల్సింది. అసలు నాకు మీరు క్వశ్చన్స్ అడిగి నాకు మీ గురించి అసలు హోంవర్క్ చేసే పని లేకుండా చేశారు మీరు. అసలు నేను చేసిన హోంవర్క్ అంతా వేస్ట్. బికాస్ మీ గురించి తెలుసుకొని మీతో ఏం మాట్లాడాలి అని నేను ప్రిపేర్ అయ్యే లోపే మొత్తం క్వశ్చన్ మీరే మాట్లాడి ఆన్సర్ మీరే మాట్లాడి. ఇప్పుడు ఎవరి నుంచి వచ్చారండి, ఏం రొటీన్ క్వశ్చన్స్ వద్దు. సరే ఏం తింటారంటే అది కూడా మాట్లాడుకుందాం. నిజంగానే మీరే ఇది ఒక హింట్ ఇచ్చారు. ఏం తింటుంటారు జనరల్ గా? వచ్చిన తర్వాత కాఫీ ఆఫర్ చేస్తే వద్దన్నారు. నేను కాఫీ టీలు తాగాను, అలవాట్లేదు నాకు. నేను ఏదో కొద్దిగా తింటాను, అమ్మాయి పెద్ద తిన్నాం అలా. నాకు ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ఈటర్. ఏదో కొద్దిగా తింటాను, ఆకలికి తింటాను. తినడం కోసం బ్రతుకుతుంటారు. తినడం కోసం బతకను, బ్రతకడం కోసం తింటారు. నేను ఏంటంటే ఆదివారం పూట ఇంట్లో మా వైఫ్కి అడిగి ఏం కావాలంటే చేయించుకుని తింటాను. శ్రీలత. మిగతా రోజుల్లో నేను ఆఫీస్లో మా కుక్ ఉన్నారు, చాలా మంచి కుక్. నేను ఒక పూటే తింటా, తింటాను అంతే. నేను ఫుడ్ ఐ డోంట్ రియలీ ఎంజాయ్ మచ్. అంటే అదొక పని పెట్టుకోలేను. అసలు వేడివేడిగా ఉంటే అసలు అది ఏదైనా తినేస్తాను. వేడివేడిగా ఆ క్షణం కొద్దిగా ఉంటే చాలు, గుప్పెడు. బేసిక్గా ప్రపంచంలో ఏ జంతువైనా ఆకలికి తింటుంది, మనిషి ఒక్కడే తినడానికి తింటుంటాడు, ఇష్టం వచ్చినట్టు తింటాడు. అందుకని రెస్టారెంట్లు చూడండి ఎన్ని ఉంటాయో. ఆ తాలూకా రెస్టారెంట్, వాడు సుబ్బారావు రెస్టారెంట్, ఎల్లారావు రెస్టారెంట్, ఈ ఊరు రెస్టారెంట్, ఆ ఊరు రెస్టారెంట్, ఆ దేశం రెస్టారెంట్. అసలు తిండి 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 ఇదే పని తెలుసా. అసలు ఆ తిండి మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయకపోతే ప్రపంచం ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. 100 ఏళ్ల క్రితమే ఏ కనిపెట్టేవాళ్ళేమో. ఈ తిండి వల్లే 100 ఏళ్ళు లేట్ అయింది. కుకింగ్ రెసిపీస్ ఎక్కువ చూడండి ఎంత మంది కుకింగ్. నాకు తెలిసి సగం కుకింగ్ షోస్ లో నిజంగా వచ్చే సెలబ్రిటీ కుక్కి వంట రాదేమో నా ఫీలింగ్. నా ఫీలింగ్ అది. ఎందుకు మీకు అలా అనిపించింది? మీరు కుకింగ్ షో చేశారా? సారీ, అప్పుడెప్పుడో చేసా. అదే చూసారు. వంట వచ్చా మీకు నిజంగానే? చాలా బాగా చేస్తా. ఆ కుకింగ్ షో వల్ల వచ్చిందా, రావటంలో కుకింగ్ షో వచ్చిందా? ఆ వంట రావడం వల్ల కుకింగ్ షోకి పిలిచారు. సారీ, ఇది తీసేయచ్చు ఉంచొచ్చా ఉంచుకోండి, మీ ఇష్టం, బాగానే ఉంది. ఏది ఇక్కడ తీసేసేలా లేదు, ప్రతిదీ మాట్లాడేలానే ఉంది. మూవీస్, సాంగ్స్, వెబ్ సిరీస్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను అంటే ఐ కెనాట్ టేక్ నేమ్స్. ఒక 2 ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి వెబ్ సిరీస్ రాస్తున్నాను. ఒకటి హిందీది, ఒకటి తెలుగుది. అలాగే ఇంకొక టాక్ షో రాబోతుంది త్వరలో. అలాగే సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాను, అల్లరి నరేష్ గారితో చేస్తాను. అది త్వరలో స్టార్ట్ అవుతుంది. ఒక 2 సినిమాలు రాస్తున్నాను. త్వరలో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో డైరెక్ట్ చేయబోతున్నాను. ఇవి నా ప్రస్తుత ప్రాజెక్ట్స్. ఆల్మోస్ట్ నిండిపోయిందిగా. ఇంకా టైం ఉంది, మీరు పనిస్తే కూడా చేస్తారు. ఎనీవేస్, థాంక్స్ ఫర్ ది కమింగ్ ఇక్కడికి. సో ఇండస్ట్రీకి కొత్తగా రావాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే వచ్చిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి చాలా మందికి తెలియదు, ఇఫ్ దే హ్యావ్ ఈవెన్ టాలెంట్ ఆల్సో. సో ఇండస్ట్రీకి కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే ది బెస్ట్ సజెషన్ ఏంటి? ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళలో బాగా డబ్బుండి కుదురు లేకపోతే వాళ్ళు దయచేసి ఫిల్మ్ స్కూల్స్లో జాయిన్ అవ్వండి. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ఉంది, చాలామంది వచ్చారు అక్కడి నుంచి. రామానాయుడు గారి ఫిల్మ్ స్కూల్ ఉంది. నాకు ఇంకా చాలా ఉన్నాయి, నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను. చాలా మంచి ఫిల్మ్ స్కూల్స్లో జాయిన్ అయ్యి నేర్చుకోండి. సినిమా అంటే కథా డైరెక్షనే కాదు, చాలా విభాగాలు ఉంటాయి. కెమెరా ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, సౌండ్ మిక్సింగ్ ఉంటుంది, డిటిఎస్ మిక్సింగ్ ఉంటుంది, కలరింగ్ ఉంటుంది, కలరిస్టులు ఉంటారు. కొన్ని గొప్ప గొప్ప విభాగాలు ప్రజలకు తెలియవు. మనం సినిమా ఇండస్ట్రీకి వస్తుంది తెర మీద హీరోలను చూసి వాళ్ళ వ్యామోహంతోన, ఇంటర్వ్యూల్లో టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు చూసి ఈ వ్యామోహంతోన నిజంగానే మన ఆర్ట్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వస్తున్నాం అని ముందు తెలుసుకోవాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళ డబ్బులు వేస్ట్, మన టైం వేస్ట్, జీవితం వేస్ట్. మనం దీనికి వస్తాం. ప్రతివాడు డైరెక్టరే, ప్రతివాడు యాక్టరే. అసలు చాలా విభాగాలు ఉన్నాయి. కెమెరామెన్లు దేవుళ్ళ చూస్తారు ఇక్కడ, వాళ్ళు చూపించేదే కదా. ఇప్పుడు మీ మొహం అందంగా ఉందంటే అతను పెట్టిన బ్లాకే కదా, వాళ్ళది జాబే కదా. ఎడిటింగ్ ఉంటుంది, మనం అయితే సొల్లు 100 మాడుకుంటాం, కరెక్ట్గా దాన్ని క్రిస్ప్గా పెట్టి తెర మీద పెట్టాలి కూడా వచ్చి, అది కూడా జాబే కదా. కలరిస్టులు ఉంటారు, సౌండ్ మిక్సింగ్స్ ఉంటాయి, చాలా కాస్ట్యూమ్ ఉంటుంది.
కాస్ట్యూమ్స్ ఎంత బాగుంటాయి, కాస్ట్యూమ్ మేకప్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ, మేకప్ కాస్ట్యూము సౌండ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్ మీద మనకు ఉంది అని ఆ స్కూల్లో జారాలి. ఫిల్మ్ స్కూల్లో ఆ విభాగంలో చేరితే బాగా నేర్చుకుంటే మనకి ఇదివరకులాగా సినిమా ఇండస్ట్రీ అంటే నేను వచ్చినప్పుడు ఓన్లీ సినిమాలమ్మా, ఓన్లీ సినిమాలకు వెళ్ళి ఆ డైరెక్టర్ చుట్టూతోనో ఆ ప్రొడ్యూసర్ చుట్టూతోనో తిరిగి లేకపోతే అక్కడ సీనియర్ టెక్నీషియన్స్ దగ్గర అసిస్టెంట్లుగా పనిచేస్తూ కొంతకాలం తర్వాత సక్సెస్ అవటం అనేది థియరీ. ఇప్పుడు అలా కాదు, చాలా కార్పొరేట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఈటీవీ విన్ ఉంది, జీ5 ఉంది, ఆహా ఉంది, అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టారు, ఎన్ని ఉన్నాయి. ఇలా ఇంకా వేరే టీవీ ఛానల్స్ ఒక 25-30 ఉన్నాయి. అక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత ఓటీటీలో సినిమా ఇండస్ట్రీకి వస్తారు. చాలా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాటికి మనం తయారవ్వాలంటే మనకు ప్రావీణ్యం నైపుణ్యం ఉండాలంటే వీ హ్యావ్ టు జాయిన్ ఎ ఫిల్మ్ స్కూల్. ఒకవేళ మనకి ఫిల్మ్ స్కూల్లో చేరడానికి డబ్బులు లేవు, మనం ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, అప్పుడు కుదురు ఉండాలి. మన ఫ్యామిలీకి డబ్బు లేక మనకి కుదురు లేక సంకనాగిపోతుంది జీవితం. అప్పుడు కుదురుంటే ఏం చేయాలంటే అత్యంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది తెలుసా ప్రపంచంలో, యూట్యూబ్లో లేని లెసన్ లేదు. హౌ టు ఎడిట్ ఏ ఫిలిం అంటే ఒక 50-60 వేల ఎడిటింగ్ వీడియోలు వస్తాయి కదా, జాగ్రత్తగా నేర్చుకుంటే చాలు. హౌ టు రైట్ ఏ మూవీ, చాట్ జీపీటీ కొట్టి హౌ టు రైట్ ఏ మూవీ అంటే చాట్ జీపీటీ చెప్తుంది. యాప్ ఫ్రీ, యూ కెన్ బి ఆన్ యువర్ ఫోన్. నేర్చుకోవాలి, లెర్నింగ్. నేను ఫస్ట్ చెప్పాను చూసారా, ఎప్పుడు నేర్చుకోవాలని. డబ్బులు ఉంటే ఫిల్మ్ స్కూల్లో చేరండి, డబ్బులు లేకపోతే యూట్యూబ్లో చేరండి, నేర్చుకోండి. అప్పుడు రండి, అప్పుడు వస్తే పని అవుతుంది. అసలు తిని కూర్చున్న దగ్గర నుంచి ఖాళీగా ఇన్స్టా ఓపెన్ చేసేసి రీల్స్ చూసుకోకుండా పనికొచ్చే విషయాలు ఎన్నో చేయొచ్చు. గంటలు అసలు టైం లేదు అన్నవాడు వెదవమ్మా. నాకు టైం లేదండి, నాకు కుదరదండి, నాకు టైం నాకు ఈ టైంలో నాకు అసలు బాగా బిజీ అండి అన్నవాడు యూజ్లెస్ ఫెలో. ఎంతైనా సరే టైం ఉంటుంది. నేను ఇవాళ పొద్దున ఇది మనది 3వ పని, దీని తర్వాత 4వ పని ఉంది, ఆ తర్వాత పెళ్ళికి వెళ్తా. 5 పనులు చేశాను. నేను 5 పనులు చేశాను ఇవాళ అనుకుంటున్నాను. ఇంకొకళ్ళు 10 పనులు చేయొచ్చు అనుకుంటున్నాను నేను. నా ఫ్రెండ్స్ ఇంకో బండ్ల గణేష్ గారు ఉన్నారు, ఆయన 20 పనులు చేస్తాడు రోజుకి, 20. ఇంకా సురేష్ బాబు గారు ఉన్నారు, ఆయన 100 పనులు చేస్తాడు రోజు, టక. అరవింద్ గారు ఉంటారు, దిల్ రాజు గారు ఉంటారు. వాళ్ళందరూ పనులు చేస్తూ ఉంటారు. ఊరికే సక్సెస్ అవరమ్మా, ఊరికే ఫారిన్ కార్లు తిరగరు, వాళ్ళు ఎంతో పని చేస్తారు. అవి చూసి మనం నేర్చుకుని ఇన్స్పైర్ అవ్వాలి. ఏది ఊరికే వస్తుంది సక్సెస్ అనేది, అసలు ఈజీగా రాదు. కొన్ని టైం వేస్ట్, ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటూ, యూట్యూబ్ షార్ట్లు చూసుకుంటూ, అవి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటుంటే అక్కడే ఉంటాం. కాదు, ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి. అంటే ఏదైనా కానీ ఒక మనిషి కొంచెం డిప్రెస్ అవ్వగానే చేస్తున్న పనిని పక్కన పెట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అండ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏంటంటే పనులను కూడా వాయిదా చేస్తూ ఉంటారు. అది చాలా మంది తెలిసిన వాళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది ఆర్టిస్టులలో చూస్తూ ఉంటాం, డిప్రెషన్లోకి వెళ్ళి మూవీస్ చేయట్లేదు అని. జనరల్గా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్. ఏడవడానికి టైం పెట్టుకోవాలి. నిజంగా మనకి బాధ వచ్చింది అనుకోండి, ఏడుద్దాం, కాసేపు ఏడుద్దాం, 1 గంట ఏడుద్దాం, 2 గంటలు ఏడుద్దాం. ఇంకా నన్ను ఓదార్చట్లేదు అందరూ అనుకోవద్దు. ఓదార్పు కోరుకోవటం అన్నంత మాయ రోగం, జబ్బు అది. ఎయిడ్స్ కంటే ఘోరమైన జబ్బు. నన్ను ఓదార్చండి, నన్ను అసలు నువ్వు ఏడుస్తున్నప్పుడు నాకు ఫోనే చేయలేదు, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను, నాకు ఏడుపను, నాకు ఇప్పుడు ఎందుకు మెసేజ్ చేయలేదు. అది ఒక మాయ రోగం, అదొక అంటు రోగం. నువ్వు నన్ను ఎక్కువ ఓదార్చలేదు, దాన్ని ఎక్కువ ఓదార్చావు. ఇంకోటి ఓదార్పు కోరుకోవటం అనేది రోగం. మనం బాధపడితే కాసేపు ఏడుస్తాం, మొహం కడుకుంటాం, బయలుదేరుతాం. బాధపడడానికి ఒక టైం పెట్టుకోవాలి. నేను జోక్ చేయట్లేదు, బాధపడడానికి ఈ కాసేపు ఏడుద్దాం, ఈ కాసేపు అరుద్దాం. ఎవరి మీద ఒక మనిషిని పెట్టుకుని అరవండి, ఏడుపు వస్తే ఏడవండి, నవ్వు వస్తే నవ్వండి, కాస్త తినండి, పడుకోండి, ఎక్కువసేపు పడుకోండి. బాధ వస్తే మళ్ళీ లేచి ఫ్రెష్గా నెక్స్ట్ ఏంటి అంతే తప్ప డిప్రెషన్లో నన్ను వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు, వాడు వెన్నుపోటు పొడిచాడు, వీడు ఇలా మాట అన్నాడు, నా ముందు బాగుందని వెనక్కి వెళ్ళి ఇలా అన్నాడు. అవన్నీ ఏంటి? యు ఆర్ థింకింగ్ అబౌట్ అదర్స్, టాకింగ్ అబౌట్ యూ. అదే అంటున్నాను, దీన్నే పరువు ప్రతిష్ట అంటారు కదా. వేరే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది పరువు, యూజ్లెస్ థింగ్ అది. దానివల్లే అగ్రెషన్, డిప్రెషన్ వచ్చేది. నువ్వు నా గురించి చెడు అనుకుంటున్నావు అంటే
నాకు నిన్ను కొట్టే అవకాశం ఉంటే కోపం వస్తుంది, కొట్టే అవకాశం లేకపోతే ఏడుపు వస్తుంది. అవునా? అంతే. అంటే రెండు నీ వల్ల నాకు వస్తున్నవే. నీ వల్ల నాకు నేను ఫీల్ అవ్వలేదు అనుకో, రవికి సిగ్గు లేదండి, రవికి సిగ్గు సరం లేదు, అన్ని మాటలను ఫీల్ అవుతున్నాడు, ఏం అనుకోవట్లేదు, అడిగి అర్థమండి అనుకోండి, తప్పులేదు, ఎఫెక్ట్ అవ్వద్దు. ఎన్ని మాటలంటున్నా సిగ్గు లేదు, నీ గురించి ఇన్ని గాసిప్పులు రాస్తున్నా, నువ్వు ఈ గురించి ఇంతమంది వెనకాల మాట్లాడుకుంటున్నా, నీకు ఎందుకు ఫీలింగ్ రావలేదు అని అనుకున్నా పర్వాలేదు. లెట్ us నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై దెమ్. ఈ డిప్రెషను, ఈ అగ్రెషను, ఈ డిస్ట్రక్షను, ఇవన్నీ మన ఎఫెక్ట్ చేస్తే మనకి ఏంటి అవయవాలు పాడైపోతాయి, లోపల ఆరోగ్యం పాడైపోతుంది. అది వద్దది. ఏడుపుకో టైం పెట్టుకుని కాసేపు ఏడ్చి, తాగుడు అలవాటు వాళ్ళు తాగి, స్మోకింగ్ అలవాటు ఉన్నాడు స్మోక్ చేసి కాసేపు, అదే మళ్ళీ బయలుదేరటమే. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అప్పుడు ముందుకు వెళ్తాం. లేకపోతే వెళ్ళాం. నన్ను వాడు ఏమనుకుంటున్నాడు, నన్ను ఇలా చూస్తున్నాడు, అలా చూస్తున్నాడు, అన్ని రోగాలే. ఒకళ్ళ గురించి ఆలోచించడం అంత టైం వేస్ట్ అనేది సరే, టైం వేస్ట్ కాదు అది, అదొక జబ్బు. అదొక జబ్బు. కాసేపు మాట్లాడుకుంటాం, అందరం నేను కూడా మాట్లాడుకుంటాం, మీరు మాట్లాడుకుంటారు. సో మన అందరం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారు కదా. అంతేగా. సో అదొక కామన్, అదొక కల్చర్, హ్యూమన్ కల్చర్, అది హ్యూమన్ నేచర్. సో వదిలేయాలి దాన్ని, హ్యూమన్ నేచర్ని పట్టించుకోకూడదు, అంతే. ఇన్స్పిరేషన్ మీరు చాలా మందికి. బట్ మీరు ఇన్స్పైర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు చూస్ చేసుకున్న పర్సన్ ఎవరు? రామ్ గోపాల్ వర్మ. అర్థం ఫీచర్స్ తెలుస్తుంది. లేదు, ఫీచర్స్ కాదు, ఆయన చాలా సార్టెడ్ పర్సన్, వెరీ సార్టెడ్ పర్సన్. ఆయన నాకు చాలా ఇష్టం. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక మనిషి యొక్క అచీవ్మెంట్స్ కి శిఖరాగ్రం ఎవరు అంటే సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు కదా. అంతే. చిరంజీవి గారిని మించిన అచీవర్స్, ఆయన మించిన పడిన కష్టం ఎవరు లేరు. నాకు చిరంజీవి గారు అంటే గౌరవం. నాకు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే సార్టెడ్. ఆయన పెద్ద పట్టించుకోడు ప్రపంచానికి, ఆయన పని తప్ప ఆయన ఇంకెవరిని పట్టించుకోడు. ఆయన ఎంతమంది ఎడుతుంటారు, ఆయన ట్వీట్ పెడితే కింద అన్ని బుద్ధులేగా. అలా లేదు సార్, మారిపోయారు ఇప్పుడు జనాలు. ఉంటారు, చెప్తున్నా, అన్ని రకాలు ఉంటారు. నాకు దిల్ రాజు గారు ఇష్టం. ఆయనకి చాలా పేషెన్స్ ఉంటుంది, ఓర్పు ఆయన దగ్గర నేర్చుకోవాలి. అంటే ఎందుకు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నానంటే రవితేజ ఒకడు చాలా ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఎందుకు ఆయన ఎందుకు ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అంటే ఆయనకు పనికిచ్చిన విలువ దేనికి ఇవ్వడు. సక్సెస్ ఫెయిల్యూర్ సక్సెస్ ఉంటాయి, పని హెల్త్, ఆయన హెల్త్ మెయింటెనెన్స్ ఇస్తున్నా. రవితేజ మెయింటైన్ చేసుకున్నట్టుగా హెల్త్ని, దిల్ రాజు గారికి ఉన్న పేషెన్స్ని, చిరంజీవి గారికి ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ నేచర్ని, రామ్ గోపాల్ వర్మకు ఉన్న సార్టెడ్ నేచర్ని, రాఘవేంద్రరావు గారు ఎప్పుడు నవ్వుతుంటారు. రాఘవేంద్ర గారు ఎప్పుడు కోపంగా చూసారు? చిన్న పిల్లలు నవ్వుతారు కదా, చిరునవ్వుని. ఇది మనం ఇన్స్పైర్ అవ్వాలి. తెలుగు ఇండస్ట్రీకి మనందరం, మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి అడిగే వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి వీళ్ళ పేర్లు చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన అది సిగ్గా నవ్వా ఆ చిన్న తొంటరి కొంటెతన హావభావాలు పలికే. మీరు సిగ్గుపడుతున్నారు అని అవుతున్నారు, ఏం లేదు. అలా మనకి వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ ఉంటారు. సో ఒకళ్ళు నాకు బలం వాళ్ళు అంటే ఇష్టం అండి కదా, ఎవరిలో ఇప్పుడు అది అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవరిని గుడ్డిగా హీరో వర్షిప్ చేయకండి. ఎవరి దగ్గర ఏది క్వాలిటీ మంచిది ఉంటే తీసుకోండి. అది అప్పుడు మనం కూరగాయలు కూరలు కొనుక్కోవడానికి వెళ్తాం మార్కెట్కి. లోపల ఫస్ట్ ఏ షాప్ కనిపిస్తే అరే ఎర్రగా ఉందరా టొమాటోలు తిందాం వాళ్ళు అనుకుంటామా? లేదు కాదు కదా, టొమాటోలు 2 తీసుకుంటాం, అక్కడ వంకాయలు 2 తీసుకుంటాం, ఆ పక్కనకి వెళ్ళి బెండకాయలు తీసుకుంటాం, చివరికి వెళ్తే చేపల మార్కెట్లో రకరకాల చేపలు ఉంటాయి, ఆ పక్కకి వెళ్తే చికెన్ కొట్టు ఉంటుంది, ఏవో అలా తీసుకుని వెళ్తాం. మంచివి మళ్ళీ బెండకాయలు ఏరతాం, మళ్ళీ టొమాటోలు ఏరతాం కదా. ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు అన్ని ఏసీలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా ఉంటాయి కూడా మనకు తెలియదు. అదే షాపులకి వెళ్తే రైతు బజార్కి వెళ్తే కొనుక్కుంటాం కదా. జీవితంలో కూడా మనుషుల దగ్గర అలా ఏరుకోవాలి మన క్వాలిటీస్ని ఏరుకుంటే మనకు మంచి క్వాలిటీస్ వస్తాయి. మనం ఏరుకోవడంలో కావాలని ఏడుపు కొట్టు వెధవాలతో, డిప్రెషన్ ఫెలోస్తో, నెగిటివ్ ఫెలోస్తో, క్రిమినల్ ఫెలోస్తో తిరుగుతున్నాం అనుకో, అవే అనుకుంటాం, అవే వస్తాయి. దాన్నే సావాస దోషం అంటారు. ఊరికి కొత్త పదాలు చెప్పట్లే, నేను చిన్నప్పుడు చెప్పే పదాలే చెప్తున్నా. సావాస దోషం అంటారు కదా, అది 6 నెలలు తిరిగితే ఆడవుతాడు అంటారు. ఎందుకు? మనం తిరిగే విధవాలు అట్లాంటి వాళ్ళు అవుతారు. మన కళ ఒకటి ఉండాలి, ప్రతి ఒక్కటి కళ కనాలి. ఆ కళ ఎవరి ద్వారా సాధించవచ్చో వాడి దగ్గరికి వెళ్ళాలి. ప్లాన్ అంటే అదే.
మీతో మాట్లాడుతూ ఉంటే అలా టైం అయిపోతూ ఉంది. రియల్లీ రవి గారు వండర్ఫుల్. నేను దీన్ని మిమ్మల్ని యాక్చువల్గా ఈరోజు నేను ఇంటర్వ్యూ కానీ పిలిచాను, కానీ మీరు నాకు ఒక లెసన్ నేర్పించి వెళ్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్స్పైరింగ్ అని ఇన్స్పైరింగ్ పీపుల్ని కొంతమందిని గురించి వింటాము, కొంతమందిని చూస్తాము. రియల్లీ యువర్ ఇన్స్పైర్డ్ అలాట్ టుడే. థ్యాంక్ యూ. నన్నే కాదు మా టీం వాళ్ళని కూడా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇంకా మీతో మాట్లాడుతూ ఉంటే చాలా టాలెంట్స్ బయటకు వస్తున్నాయి, బట్ దిస్ ఈస్ నాట్ ది ఎండ్. నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మాకు ఇంకో మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలి. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఇంకో నెల టైం తీసుకుంటారు ఈజీగా, బట్ అయినప్పటికీ కూడా నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. మనం వేరే టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.